తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీ కృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. 13వ పాసురంలోకి ప్రవేశించాం. నిన్నటి 12వ పాసురంలో ఒకవైపు రాముణ్ణి సపోర్ట్ చేసే గోపికలు, మరొక వైపు కృష్ణుని సపోర్ట్ చేసే గోపికలు, డిషుం డిషుం 2 పొలిటికల్ పార్టీస్ మొదలైపోయాయి. రామ పార్టీ, కృష్ణ పార్టీ అన్నమాట. ఎలా మాట్లాడుతున్నారో ఇద్దరు. మంచి విషయాలలో ప్రేమతో పోటీ పడితే ఇంకా బాగుంటుందండి ఆ రిలేషన్ కదా. చూద్దాం. పుల్లిన్ వాయ్ కిండానై பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளியெழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய். పుల్లిన్ వాయ్ కీండానై పొల్లావరెక్కనై. సరే, మధ్యలో ఒక పెద్ద ఆవిడ వచ్చిందనమాట. అరే కొట్టుకోకండిరా మీరు, రాముడన్నా కృష్ణుడన్నా ఒక్కళ్ళేరా, ఇద్దరు వేరు వేరు కాదు. అది ఆ అవతారంలో ఒక మానవ లక్షణంగా నిరూపించినటువంటి అవతారం రాముడిదైతే ఇప్పుడు కృష్ణుడి అవతారం అంతే. లీలలు వేరు, కాలం వేరు, కానీ తత్వం ఒక్కటే. కాబట్టి మనం ఒకసారి రాముణ్ణి పాడదాం, మరొకసారి కృష్ణుణ్ణి పాడదాం. కొట్టుకోకండర్రా, ఆనందాన్ని డబుల్ చేసుకుందాం అని ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. సరే, అందులో భాగంగా సరే ఒకసారి రాముడి పార్టీ వాళ్ళు రాముడి గుణాన్ని పాడండి, ఇంకోసారి కృష్ణుడి పార్టీ వాళ్ళు కృష్ణుడి గుణాన్ని పాడండి అని అంటే పుల్లిన్ వాయ్ కిండానై అంటే మావాడు ఉన్నాడు చూసారు. కృష్ణుడి పార్టీ వాళ్ళు కొద్దిగా ఎట్లా దూకుడు ఎక్కువ కదండి. సో మావాడు బకాసురుణ్ణి పై పెదవి పైకి, కింద పెదవి కిందకి ఇలా చీల్చేశాడు మా స్వామి. పుల్లిన్ వాయ్ కిండానై అనగానే ఇక రాముడి పాట, మనం కూడా మన రాముడిని ప్రైజ్ చేసుకోవాలి, మన రాముడిని గుణాన్ని పాడాలి అని పొల్లావరక్కనై. మీ వాడు బకాసురుని సంహరించడానికి ఇంత బలం ఉపయోగించవలసి వచ్చింది, కానీ మా రాముడు దక్షిణ దిశగా ఉన్న అంత పెద్ద రాక్షసుని కూడా జస్ట్ ఆ తలలని ఇలా గిల్లి పారేశాడు. మనం గనక పచ్చిమిరకాయ తొడిమి అలా తీసేస్తాము, అలా అంత ఈజీగా అంత పెద్ద రాక్షసుని కూడా ఇలా గిల్లి పారేశాడు. పొల్లావరక్కనై కిళ్ళి అంటే గిల్లి అనమాట. కిళ్ళి కళైందానై కీర్తిమై పాడిపోయి, ఆ స్వామి కీర్తిని పాడదాం. పిళ్ళైగళెల్లారుం పావై కళం పుక్కార్. అమ్మా, ఇవన్నీ కాదమ్మా, వ్రత క్షేత్రాన్ని చేరాం మేమందరం కూడా. ఇంకా నువ్వు చూస్తేనా రాలేదు, నువ్వా చాలా ముఖ్యమైనటువంటి గోపికవి. పక్షులు కూస్తున్నాయి, పోదు అరి కಣ್ಣಿనాయ్, మంచి లేడి కన్నులు కలిగిన దానా అని అంటున్నారు. మంచి కళ్ళు అని అంటే అర్థం మంచి జ్ఞానము అని అర్థం. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాది. చల్లటి నీళ్లలో అవగాహన మునిగి చల్లటి నీళ్లలో స్నానం చేసి మనకుండేటటువంటి తాపములనన్నింటినీ తొలగించుకుందాం. అంటే ఏంటి? మనకుండేటటువంటి అనేక కర్మ సంచితములు, లేకపోతే చెడ్డ గుణములు, లేకపోతే బద్ధకము, ఇవన్నీ పోతాయమ్మా స్వామి గుణాన్ని పాడితే చాలు. పళ్ళి కిడత్తియో పావాయ్ నీ నన్నాళాల్.
పడుకునే వింటున్నావా అమ్మా? ఎంత మంచి రోజులమ్మా ఇవన్నీ కూడా. కళ్ళంత విరిందు కలందు, ఆ కపటాన్ని విడువు తల్లి. నేను ఒక్కదాన్ని అనుభవించాలి అని నువ్వు అలా ఉన్నావు కాదు, అందరం కలిపి అనుభవిద్దాం రా తల్లి అంటున్నారు. ఏలో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.